సమాచార్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సిర్పిలి హెచ్ గ్రామంలో కర్ర దుర్గామాత ప్రతిష్టాపన నుంచి గ్రామంలో ప్రతి ఇంటి వారు ఉపవాసాలు ఉండి మాలలు ధరించి ఉదయం సాయంత్రం హారతి నిర్వహిస్తారు. దుర్గామాత ఆశీస్సులతో గ్రామంలో పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉంటున్నామని కర్ర దుర్గామాతను దర్శించుకోవటానికి చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. కర్ర దుర్గామాతకు దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సిరిపల్లి గ్రామంలో మాత కూర్చున్నసరికి మాకు అంత ఆనందం ఉన్నది. పిల్ల వేగలతో పంటతో ఆనందం ఉన్నది. మాత గత 13 సంవత్సరాల నుంచి మా కర్ర దుర్గామాత ప్రతిష్ట చేస్తున్నాము. మేము 13 సంవత్సరాల నుంచి డైలీ ఒక్క పొద్దులతో ఉంటాం. కాకపోతే ఈసారి మా గురుస్వామి తులసిరామ స్వామి ఆధ్వర్యంలో మేము ఫస్ట్ టైం మాల వేసినాం. మాకు సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం 13 సంవత్సరాల నుంచి మా పంటలు అన్నీ పిల్లలు మంచిగా ఉన్నాయి. అదే ఉదాహరణగా తీసుకొని ఈ సంవత్సరం మా గురుస్వామి తులసిరామ స్వామి ఆధ్వర్యంలో మేము మాల ఫస్ట్ టైం దుర్గామాత 13 సంవత్సరాలుగా ప్రతిష్ఠ చెందింది. మా గ్రామంలో పాడి పంటలు మంచిగా పండుతున్నాయి. అందరూ పొద్దున్న సాయంత్రం మార్కెట్ దుర్గామాత ఉన్నప్పటి నుండి మా ఊరిలో సుఖశాంతి సంతోషంగా అందరు భక్తులు ఉన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సిర్పిలి గ్రామంలో కర్ర దుర్గామాత కొలువైంది. గత 13 సంవత్సరాలుగా ప్రతిష్టాపిస్తున్నాం కర్ర దుర్గామాతని. మా ఊర్లో అందరు నమ్ముతారు కర్ర దుర్గామాతని. 9 రోజులు ఉపవాసాలతో పూజలు చేస్తాం. మా ఊరిలో ఏ కష్టం వచ్చినా, మా పంట నష్టాలు వచ్చినా దుర్గామాతనే కాపాడుతుంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ సిరిపల్లి గ్రామము. మా కర్ర దుర్గామాత 2013 నుండి దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది మా సిరిపల్లి గ్రామంలో. మరి అప్పటి నుండి మా గ్రామంలో గ్రామ భక్తులు ఇక్కడ నియమ నిబంధనలతో ఈ పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరియు ఇంకా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ 7 గంటలకు హారతి పూజ చేయడం జరుగుతుంది. గ్రామ భక్తులందరూ వచ్చి ఈవినింగ్ కూడా 7 గంటలకు మనం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది మాకు ఏంటంటే ఇది ప్రతిష్టాపన చేసి నుండి 13 సంవత్సరాలు ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి అప్పటి నుండి మాకు ఇక్కడ అన్ని కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి మా గ్రామ భక్తులు ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉంటున్న విషయం ఇది. అందరూ ఈ సంవత్సరము దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఈ పల్లకిని తీసుకురావడం జరుగుతుంది. ఆ పల్లకిలో ఈ కర్ర దుర్గామాతను ఊరంతా ఊరిగింపు చేసి ప్రతి ఇంటింటికి తిరిగి అందరికీ ఇక్కడ సంతోషకరమైన విషయం కాబట్టి ఊరిగింపు చేసిన తర్వాత అక్కడ ఉన్న చెరువులోకి వెళ్ళిన తర్వాత నీళ్లు చల్లి మళ్ళీ తిరిగి ఇక్కడ ఈ మందిరంలోనే దానికి ఇక్కడ భద్రంగా జయమాతాది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపల్లి హెచ్ గ్రామంలో గత 23 సంవత్సరాలుగా దుర్గామాతను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా 13 సంవత్సరాల నుంచి కర్ర దుర్గామాతను ప్రతిష్టాపన చేసి ప్రతి సంవత్సరము మాలలు వేసుకొని దుర్గామాత స్వాములంతా గణనీయంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కానీ, ప్రతిరోజు బండారా కార్యక్రమం కానీ, మిగతా కార్యక్రమాలు కానీ ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు హారతి సమయంలో కానీ వేళల అధిక సంఖ్యలో జనాలు రావటం కానీ, కోరికలు కోరుకోవడం కానీ, కోరుకున్న వారి కొంగు బంగారం కావడం కానీ జరుగుతున్నది. కాబట్టి అమ్మవారికి చాలా గ్రామాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతున్నది. వాళ్ళ కోరికలు నెరవేర్చిన తర్వాత వచ్చి కానుకలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అనేక కానుకలు వచ్చినాయి కూడా. అంతేకాకుండా ప్రతి సంవత్సరం భక్తులు కోరిన కోరికల మేరకు ఈ సంవత్సరం కూడా కోరిన విధంగానే మెండుగా దుర్గామాత ఆశీస్సులతో భారీగా వర్షాలు రావడం కూడా జరిగింది.